శ్రీమాత్రే నమః. పరమాచార్య వారి కథలో మనం చెప్పుకుంటున్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే పరమాచార్య వారు భౌతికంగా ఇప్పుడు లేరు కదా, వారు ఉన్నప్పుడు స్వామి వారిని కలవడానికి మఠానికి వెళ్ళినప్పుడు వారి అనుగ్రహం పొందినప్పుడు గాని, లేదా వారు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నప్పుడు వారిని కలిసినప్పుడు గాని తద్వారా అనుగ్రహం పొందిన వారికే జరుగుతుంది. ఇప్పుడు వారు లేరు కాబట్టి మనకి వారి అనుగ్రహం లభించదేమో అనుకుంటారు. కానీ ఈ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక మహిళ వారి అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. అది నేను మీతో ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఆవిడ మాటల్లోనే కథ చెప్తున్నాను. మా కుటుంబాన్ని కాపాడిన దేవుడు అని ఆవిడ చెప్తున్నారు. పరమాచార్య వారి అష్టోత్తరంలో స్వప్న దర్శన భక్తేష్ట సిద్ధిదాయ నమో నమః అని ఒక నామం ఉంటుంది. ఈ విషయాన్ని నిరూపణగా స్వామివారు నా జీవితంలో చూపించిన లీల ఏ అనుభవం అని చెప్తున్నారు ఆమె. అప్పట్లో అంటే దాదాపు 2016 వరకు మాకు మహాస్వామి వారంటే ఎవరో పెద్దగా తెలియదు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల ద్వారా మాత్రమే నేను స్వామివారి గురించి వినేదాన్ని. అయితే నేను అంతగా స్వామివారి గురించి తెలుసుకోలేదు. ఇప్పటి కాలానికి తగ్గట్టుగా సాధారణంగానే ఉండే మధ్యతరగతి కుటుంబం మాది. మాకు చిన్నగా సాగే జీడిపప్పు వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం వల్లే అప్పుడప్పుడే కుదురు పడుతున్న పరిస్థితులు మావి. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న రోజుల్లో మా వ్యాపారంలో ఒక పెద్ద అలజడి, ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఒక వ్యక్తి మాకు చాలా పెద్ద నష్టం చేసేసి కనిపించకుండా పారిపోయాడు. అతని ఆచూకీ కోసం మేము చెయ్యని ప్రయత్నం లేదు. అంతా చీకటిగా మారిపోయింది. మేము తీవ్రమైన కష్టాల్లో చిక్కుకుపోయాం. ఏ దైవాన్ని ప్రార్థించాలో కూడా తెలియని ఒక నిస్సహాయ స్థితిలోని ఉండిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగానే అందరూ దూరం అయిపోతారు. మా కష్టం తెలిసిన స్నేహితులు, చుట్టాలు అందరూ మాకు దూరం అయిపోయారు. దాదాపుగా సమస్తం కోల్పోయాం. అప్పటికే మా దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా ఆ ఖర్చులకు ఇంకా మిగిలిన పనులకు సరిపోయింది. మా పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు. మాకేం చేయాలో కూడా తెలియని పరిస్థితి. 2017 నవంబర్ నెలలో ఒక రోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న శివునితో నా బాధ మౌనంగానే చెప్పుకుని ఎలా అయినా నా కుటుంబాన్ని కాపాడమని ప్రార్థించుకుని ఇంటికి వచ్చాను. అప్పటికి మా దగ్గర ఉన్న సమస్తం పోగొట్టుకుని చివరకు మంగళసూత్రాన్ని కూడా తీసి తాకట్టు పెట్టేశాం. ఏం చెయ్యాలో తెలియలేదు. రేపటి గురించిన ఆలోచనే చాలా భయంగా ఉంది. ఆ రాత్రి చాలా సేపు నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియదు. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఒక తాటాకుల చిన్న ఇల్లు, దాని ముంగిట అందంగా వేసి ఉన్న రంగవల్లికలు, చిన్నగా కురుస్తున్న చినుకులు, అంతా తడితడిగా ఉన్న వాతావరణం. నన్ను మా వారు చేయి పట్టుకుని తీసుకెళ్తున్నట్టుగా నాకు అనిపించి మేము నడుస్తున్నాం. నేను చాలా ఏడుస్తున్నాను. అప్పుడే ఆ చిన్న ఇంట్లో నుండి మహాస్వామి వారు బయటికి వచ్చారు. నా వైపు చూసి నీకోసమే చూస్తున్నా రారా అంటూ బిడ్డ గురించి ఎదురు చూసే తల్లిలాగా నన్ను ఓదార్చి ఏడవకు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు అసలు బాధపడకు, నేను ఉన్నాను, నీకు ఏమీ కాదు అంటూ 2 చేతులు పైకెత్తి ఆశీర్వదిస్తూ నేనే మీకు గురువుగా ఉన్నాను, నీ కొంగు పట్టు అంటూ నేను కొంగు పట్టగా అందులో ధాన్యం వేశారు. అంతే, వెంటనే నాకు మెలకువ వచ్చింది. అది నాకు కలలా అనిపించలేదు. అంతా నిజంగా అప్పుడే జరిగినట్లుగా అనిపించింది. మా వారిని నిద్రలేపి విషయం అంతా చెప్పాను. తెల్లవారింది. అంతా మామూలుగానే ఉంది. ఆ రోజు ఉదయం ఒక విచిత్రం జరిగింది. మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మా దగ్గర జీడిపప్పు ఉంది, మీరు కొనండి అంటూ ఆ ఫోన్ చేసిన వ్యక్తి మాకు చెప్పారు. అంతా విని మా దగ్గర అంత డబ్బు లేదండి, మేమంత డబ్బు ఇప్పుడు చెల్లించలేము అని చెప్పాం. అతను పర్వాలేదు, మీ గురించి మాకు తెలుసు, అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాం అని అన్నాడట. కానీ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఆ తర్వాత రోజు వాళ్ళు సుమారు 10 లక్షలు విలువ చేసే జీడిపప్పును తెచ్చి మా ఇంట్లో పెట్టేశారు. అంతా ఒక అద్భుతం లాగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో సరుకు ఇచ్చి వీలైనంత త్వరలో డబ్బులు ఇవ్వమని చెప్పి వెళ్లిపోయారు. అంతే, అదే మళ్ళీ మా జీవితాల్లో వెలుగు నింపిన రోజు. అందులో మాకు మంచి లాభం వచ్చింది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం. తర్వాత వాళ్ళు ఈ వ్యాపారం మరలా చెయ్యలేదు అని మాకు చెప్పారు. ఇదంతా స్వామివారి లీల. పూర్వజన్మ పుణ్య విశేషం చేతే స్వామివారి స్వప్న దర్శనం, అనుగ్రహం పొందగలిగారు. ఆ రోజు నుంచి మమ్మల్ని, మా కుటుంబాన్ని స్వామివారే చెయ్యి పట్టి నడిపిస్తున్నారు. అప్పటి నుండి మా కుటుంబం మొత్తం ధార్మిక జీవితాన్ని గడుపుతూ స్వామివారినే కొలుచుకుంటున్నాం. స్వామివారే మా కుటుంబాన్ని కాపాడిన దేవుడు. ఈ చెప్తున్నది ఎవరో తెలుసా? ఈమె హైదరాబాద్ లో ఉంటారట. ఈవిడ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. చూసారా, స్వామివారి యొక్క కరుణ, మన సనాతన ధర్మం మనకి నేర్పేది అదే. కంటికి రెప్పలాగా భగవంతుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మనం మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గర శరణాగతి వేయడం మాత్రమే మనం చేయాల్సింది. శ్రీమాత్రే నమః.